నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కల్తీ కళ్ళు అంతకంటే ఒక రసాయనంతో హైదరాబాద్లో 10 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కళ్ళు దుకాణాల్లో కృత్రిమ కళ్ళు తాగి 10 మంది చనిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో ఆర్ఆర్ఆర్ పరిధిలో ఓఆర్ఆర్ పరిధిలో కళ్ళుని బ్యాన్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఎక్సైజ్ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. దానికి మించి పరిష్కారం లేదు. ఉన్న షాపులు కొనసాగించినట్టుగైతే కల్తీ అనేది జరిగి తీరుతుందని అబ్కారీ శాఖ నివేదిక ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది ఏ మేరకు సాధ్యం, ఇది అవసరం ఉందా లేదనే దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే మరి కాసేపట్లో బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే సజయ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే. నమస్తే శ్రీనివాస్. వెంకటరెడ్డి గారు, మనమంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం. ఊర్లలో తాటి చెట్లు, ఈత చెట్లు ఉంటాయి. కళ్ళు తీస్తారు, ఆ చెట్టు కింద కూర్చొని తాగేవాళ్ళు తాగుతారు, లేకపోతే ఊర్లోనే ఎక్కడ కళ్ళు పాకు ఉంటుంది అక్కడ కూర్చొని తాగుతారు. కానీ ఇది ఇవాళ కాదు, నేను దాదాపు ఒక 35-40 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. ఈ ఎక్కడ పెట్టినా, బోయినపల్లిలో చూసినా, ముషీరాబాద్లో చూసినా, ఎక్కడ పెట్టినా పెద్ద పెద్ద కళ్ళు కాంపౌండ్లు ఉంటాయి. 100 మంది కూర్చొని తాగుతూ ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది కళ్ళు? పొద్దున్నే మనకి హైదరాబాద్లో డీసీఎంలో బాటిల్లో పెట్టుకొని క్రేట్లలో వస్తూ ఉంటే మనం అందరం చూసాం. ఇంత కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని మనకు అర్థం కాదు. నేను చదివిన ప్రకారం ఒరిజినల్గా చెట్టు నుంచి దించితే మ్యాక్సిమం మంచి వయసులో ఉన్న తాటి చెట్టు అయితే, ఆరోగ్యకరమైన చెట్టు అయితే 10-12 లీటర్ల కంటే రాదు. ఇవాళ హైదరాబాద్లోనే దాదాపు 480 కళ్ళు దుకాణాలు ఉన్నాయంటున్నారు. ప్రతి చోట రోజు 1000 లీటర్లు అమ్ముడుపోతా ఉంది. పొద్దున్న నుంచి రాత్రి దాకా అది నడుస్తూనే ఉంటుంది. ప్రభుత్వం సరే ఆలస్యంగాన, యాక్చువల్గా 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే బ్యాన్ చేశారు. 50 కిలోమీటర్ల పరిధిలో సిటీలో కళ్ళు అమ్మటానికి లేదు, కళ్ళు దుకాణాలు ఉండటానికి లేదు. చెట్లు లేవు కాబట్టి యాక్చువల్లీ చెట్లు లేవు కాబట్టి ఇది కళ్ళు కాదు, ఇది కళ్ళు కల్తీ కాదు, ఇది అసలు కృత్రిమ కళ్ళు. పూర్తిగా అసలు చెట్టు నుంచి వచ్చింది ఏది ఒక్క బొట్టు కూడా అందులో లేదు. మొత్తం విషపూరితమైనటువంటి కెమికల్స్, రసాయనాలు, ఈ డైజోఫాము లేకపోతే క్లోరోఫాము, క్లోరల్ హైడ్రేట్ బ్యాన్ చేసినాయి. క్లోరల్ హైడ్రేట్ అయితే అసలు బ్యాన్, అది వాడటానికే లేదు. లేదంటే ఆల్ఫాజోలం, ఈ ఏదో గుండె జబ్బు ఉన్న వాళ్ళకి కాస్త టెన్షన్ తగ్గడానికి ఇచ్చే మందులు, ఆ మందులు మోతాదు మించితే జనం చచ్చిపోతారు. ఆ కారణంగానే ఇప్పుడు 10 మంది చచ్చిపోయారు. తాగిన వాళ్ళు కూడా చచ్చిపోతారు. చచ్చిపోయిన వాళ్ళతో లెక్క. నేను స్వయంగా చూస్తూ ఉంటాను, వాళ్ళకి మైండ్ కంప్లీట్గా పనిచేయదు తాకపోతే. తాగినా ఒక జడ పదార్థాలుగా అలా కూర్చొని ఉండిపోతారు. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒరిజినల్ కళ్ళు కాదు కాబట్టి. ప్రధానంగా సిటీలో దొరికేది మొత్తం ఈ 484 షాపుల్లో దొరికేదంతా కల్తీ కళ్ళే. ప్రభుత్వం ఒక నిర్ణయం దిశగా అడుగు వేస్తున్నట్టుగా కనపడతా ఉంది, బ్యాన్ చేయాలని. ఏంటి భారతీయ జనతా పార్టీగా రేపొద్దున బ్యాన్ చేయగానే మళ్ళా గీత కార్మికులు వాళ్ళు పొట్టగొట్టారు, ఈ డైలాగులు పార్టీల నుంచే వస్తాయి. సమస్య అది. ప్రభుత్వాలు ఏ నిర్ణయం చేయాలన్నా రాజకీయంగా ఒక ఏకాభిప్రాయం అవసరం. బీజేపీగా ఏంటి మీ స్టాండ్? ఇప్పుడు ఒకటి శ్రీనివాసరావు గారు, మీకు లైవ్ లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. మీరు తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈ సమాజంలో సామాజిక, ముఖ్యంగా బలహీన వర్గాలు, భవన కార్మికులు, ఆటో నడిపే వాళ్ళు, డైలీ కూలీ పనిచేసేటువంటి వాళ్ళు, ఆడ మొగకు సంబంధించినటువంటి జీవితాలతో ఆట ఆడుకునేటువంటి కల్తీ కళ్ళు యొక్క ప్రభావం మధ్యలో చూసినా మనం. కూకటిపల్లి ఏరియాలో 10 మంది చనిపోవడం, నిన్న కూడా ఒక మహిళ చనిపోవడము, ఆ మహిళ తాగి నాగర్ కర్నూలు వెళ్ళడం, వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆరోగ్యం బాగలేకపోతే ఉస్మానియా హాస్పిటల్లో చనిపోయినటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నటువంటి సందర్భం ఈ రోజు తెలంగాణలో, హైదరాబాద్ లో. నేనేమంటున్నా అంటే, ఈ కళ్ళుకు సంబంధించి ఒకనాడు మీరు అన్నట్టుగా ఏంటంటే, మా చిన్నప్పుడు గ్రామాల లోపల చెట్లు, ఈత చెట్లు, తాడి చెట్లు ఉండేటువంటివి. వాటి నుంచి వచ్చినటువంటి ఏదైతే ఈ లిక్విడ్ ద్రవ పదార్థం అంటుందో ఆరోగ్యకరమైనది, శ్రేష్టమైనటువంటిది, చాలా మంచిది, ఫ్రూట్ జ్యూస్ మంచిది. ఇప్పుడు సామాజికంగా కొన్ని కట్టుబాట్లు ఉన్నప్పటికీ కూడా, ఈ తాగొద్దు అనేటువంటిది ఉన్నప్పుడు కూడా, ఆ పరిస్థితులు మనం చూసినటువంటి ఒక సందర్భం మనకు కనపడేటువంటిది. అయితే రాను రాను ఏమైపోయింది, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పెరగడం కానీ, లేకపోతే ఈ తాడి చెట్లు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కానీ, తాడి చెట్లు లేకుండా వ్యవసాయ భూముల కింద కన్వర్ట్ అయినటువంటి పరిస్థితి లోపల, వాటిని భద్రపరిచేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి లోపల ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా మనం గమనించినటువంటి చాలా ప్రాంతాల లోపల ఈ తాడి చెట్లు, ఈత చెట్లు అనేటువంటిది లేవు. ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చేటప్పటికి శ్రీనివాసరావు గారు, నేను కొంత సమాచారాన్ని మా దగ్గర బంధువు సిఐగా రిటైర్ అయినటువంటి వ్యక్తిని అంటే చాలా గగరుపాటు అయినటువంటి
హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చెప్పడం జరిగినటువంటిది. చెప్పండి ఈ కళ్ళు హైదరాబాద్కు వచ్చేటువంటి కళ్ళులో 50% కళ్ళు, దాంట్లో ఇంకొక 50% అనేటువంటిది కల్తీ. జిల్లాలలో శ్రీనివాసరావు గారు జిల్లాలలో పూర్తిగా కల్తీ అని చెప్తున్నాడు. 100% కల్తీ. నేనన్నాను అట్లా కాదు కదా, జిల్లాలలో చెట్లు ఉంటాయి కదా అంటే ఆ చెట్లు వాటిని తీయడము ఎక్కడము చేదంతా ఏదీ లేదు. కంప్లీట్ గా నేను అనుకున్నాను హైదరాబాద్ లో కొంత కళ్ళు దొరకదు కాబట్టి కొంత కల్తీ ఎక్కువ ఉంటుంది అనుకున్నా. అది కాదంట, జిల్లాలో అయితే అసలు దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవల్ల చాలా విషయాలు అతను చెప్తే ఆల్ఫా జోలం ఒకటి, డ్రైజీఫామ్ ఒకటి, హైడ్రోక్లోరైడ్ ఈ మత్తు పదార్థాలను కలపడం జరుగుతుంది. మరి నేను అడిగాను, మరి మీ డిపార్ట్మెంట్ కదా, మీరు ఏం చేస్తున్నారు, మీ విధి ఏంటి అనేటువంటి. నిజమే మా డిపార్ట్మెంట్, కాకపోతే దీంట్లో కొన్ని ఏమో ఆల్ఫా జోలం ఒకటి, హైడ్రోక్లోరైడ్ ఒకటి వాళ్ళ టెస్ట్ లో బయటకు వస్తుందంట. చెక్ చేసినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి ఆ కళ్ళు కాంపౌండ్ల మీద దాడి చేసినప్పుడు బయటకు వస్తుంది. కానీ ఈ డ్రైజీఫామ్ అనేటువంటిది వాళ్ళ లెవెల్లో గుర్తించడానికి వీలు లేదు, అది ల్యాబ్ పంపితే తప్ప తెలియదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాణాంతకమైనటువంటిది, సామాన్యుని యొక్క జీవితాలతో ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి ఈ మత్తు పదార్థాలను, కెమికల్స్ ను కలిపి తమ డబ్బు కోసం, లాభాల కోసం, వ్యాపారం కోసము ఈ వ్యాపారస్తులు అయితే ముఖ్యంగా ఎవరైనా ఉండని కాక చేయడం అనేటువంటిది దారుణమైన అంశం కిందనే మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గౌడ సంఘాల అనేటువంటిది, ఇతరుల అనేటువంటిది కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే శ్రీనివాసరావు గారు, నేను ఒక మాట, మీరు మళ్ళీ దాన్ని సరిదిద్దండి నేను అన్న పొరపాటు మాట్లాడితే, కళ్ళు గీత కార్మికుల సంక్షేమం ఉంది, కళ్ళుకు సంబంధించినటువంటి వాళ్ళకి కావలసినటువంటి చెట్లు ఎక్కేటప్పుడు ఎట్లాంటి, అసలు ఇది కళ్ళు కాదు సార్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కళ్ళు కాదు, కల్తీ కళ్ళు కాదు, ఇది కృత్రిమ రసాయనం. దీన్ని కళ్ళు అని అసలు అనటానికి వీల్లేదు. 100% చెట్టు నుంచి వచ్చింది, ఒక్కటి కూడా అందులో లేదు సార్. ఇది కళ్ళు కాదు, కళ్ళు కాదు. కాబట్టి గీత కార్మికుల సమస్య రాదు అసలు ఇక్కడ. గీత కార్మికులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తుంది, చాలా సంతోషము. సమస్య ఏంటంటే ఈ గీత కార్మికులు ఉత్పత్తి చేసినటువంటి లేకపోతే అమ్ముతున్నటువంటి ఏదైతే ఉందో ఆ వాటికి సంబంధించినటువంటి వినియోగదారులు అంటే ఇప్పుడు తాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కళ్ళు తాగుతున్నటువంటి వాళ్ళ గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో చెట్లు ఉండవు కాబట్టి దాన్ని కొంత నిషేధించినటువంటిది. కాకపోతే ఏంటంటే మనం ఏ మాట కామాట చెప్పాలా, మరి బీఆర్ఎస్ ప్రతినిధి ఇక్కడ ఉన్నాడా లేడా, వస్తాడు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, చాలా లిబరల్ గా ఇక నీకు పేరెందుకు కానీ మనకు అందరికీ తెలిసినటువంటిదే, ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి కీలకమైనటువంటి ఉద్యమ నేత మంత్రివర్గంలో ఉండడము, వాళ్ళకి అనేక రకాల సౌకర్యాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. మీకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర నీరా షాపులు ఓపెన్ చేయడం జరిగినటువంటిది. అది ఏం నీరానో ఏందో మనకు తెలియనటువంటి, నిజంగా స్వచ్ఛమైనటువంటి నీరా అయితే అందరం తాగొచ్చు, దానికి పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే ఏం జరిగిందంటే ఇప్పుడు ఇక్కడ ఈ కెమికల్స్ తయారైనటువంటిది అసలు ఉత్పత్తి లేదు, ఎక్కేవాడు లేదు. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలు, గౌడ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అంత విద్య పట్ల దృష్టి పెట్టుకున్నారు, ఇతర వ్యాపారం చెట్లు ఎక్కేవాళ్ళు లేరు. కాదు వెంకటరెడ్డి గారు మీరు చెప్పారు, ఖమ్మం జిల్లాలో ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒకప్పుడు 110 మంది ఉండేవాళ్ళు, తాళ్ళు ఎక్కేవాళ్ళు, వాళ్ళు 3 ఉన్నారంట. 3 వాళ్ళు కూడా ఒక చెట్టు ఎక్కితే ఎక్కలేని ముసలోళ్ళు అయిపోయిన పరిస్థితి. చెట్టు ఎక్కేవాళ్లే లేరు వాస్తవంగా మాట్లాడితే. ఇప్పుడు ఈ రావిరాల కొంగర దగ్గర ఈత చెట్లు, తాడి చెట్లు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. నేను ఆ ఊరికి మా మిత్రుడు ఒక ఆయన ఉంటే అడిగిన, ఏమి అని అడిగితే అన్నాడు, చెట్లు మా దగ్గర ఉన్నాయి కానీ మా దగ్గర ఎక్కే వాళ్ళే లేరు అని అన్నాడు. మరి ఎవరు అంటే ఆ పక్క ఊర్ల నుంచి ఎవరైనా వచ్చినటువంటి ఆడిబట్ల అటు నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా కొంత తక్కువ మంది వస్తారు అంతే తప్ప దాన్ని ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ వినియోగం పెరిగింది, అది మీరు గమనించవలసినది. ఉత్పత్తి వినియోగం మధ్యన డిమాండ్ అండ్ సప్లై థియరీ మనకు అప్లై అవుతుంది ఇక్కడ. కాబట్టి ఏం జరుగుతున్నటువంటిది, కళ్ళు వ్యాపారాలకు సంబంధించినటువంటిది అనేక హైదరాబాద్ లో మీరు అంటున్నారు ఓఆర్ఆర్ అవతల వీటిని అమ్ముకోవచ్చు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది మన డేటా ఆలోచిస్తే హైదరాబాద్ లో సొసైటీలు 14 ఉన్నాయి, 53 షాపులు ఉన్నాయి. సికింద్రాబాద్ లో 31 సొసైటీలు ఉన్నాయి, 50 షాపులు ఉన్నాయి. మల్కాజిగిరిలో 77, 79. అన్నిటికంటే ఎక్కువ మీరు గమనించాల్సింది సరూర్ నగర్ లో 158 సొసైటీలు, 158. అంటే సరూర్ నగర్ ఎందుకు నేను పికప్ చేస్తున్నా అంటే సరూర్ నగర్ ఇది మధ్య తరగతి కుటుంబాల కంటే అతి తక్కువ స్థాయిలో ఉండేటువంటి, ఆర్థికంగా ఏ పూటగా పూట పనిచేసి రోజు కూలీ కింద పనిచేసినటువంటి సమాజం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సికింద్రాబాద్కి వచ్చినప్పటికీ ఆ పరిస్థితి లేదు, 31 సొసైటీలో ఉన్నాయి. కాబట్టి సొసైటీలకు కూడా ఇంతకు ముందు వీటికి రెంటల్స్ ఉండేది, ఈ రెంటల్స్ కూడా లేవు. ఇప్పుడు ఆ సొసైటీలు గుర్తింపు పొందిన సొసైటీలకు గవర్నమెంట్ అనుమతి ఇవ్వడము, వాళ్ళేమో షాపులకు అమ్ముకో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది దారుణమైన సంఘటన కిందనే. ఎందుకంటే దీంట్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మహిళలు మామూలుగా రోజు పనిచేసే బానిసలై నిష. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే
వైట్ కలర్ రావాలా, వైట్ కలర్ వస్తేనే అది నురుగు వైట్ కలర్ రావాలా, నురుగు రావాలా, స్మెల్ నురుగు రావాలా కాబట్టి దానికి కూడా కలపడం అంట. అతను చెప్తే నాకు ఆశ్చర్యమైంది. నురుగు రావాలా, ఇట్లా ఉండాలా, తాగందనే నిష. ఇప్పుడు మీరు విచిత్రమైన పరిస్థితి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, నాకు మీరు మామూలుగా ప్యూర్ కళ్ళు అమ్మితే తాగేటువంటి పరిస్థితి అదే కావాలా మాకు అనేటువంటి పరిస్థితి. అంటే అంత బానిస పద్ధతి లోపల తాగేటువంటి వాళ్ళని తీసుకుపోవడం అనేటువంటిది దారుణమైన అంశమే. దీని మీద ప్రభుత్వం ఏదైనా ఉండదు కాక, ఆదాయాలు, ఇతరత్ర వృత్తి, సంక్షేమము, దాని మీద ఆధారపడ్డ వాళ్ళ సంగతి అనేటువంటిది పక్కకు పెట్టండి. జీవితాలతో చెరగాటమనడానికి వీళ్ళేది ఏ ప్రభుత్వమైనా కూడా. మళ్ళీ వస్తాను. మనతో సజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు, సామాజిక ఉద్యమకారి. సజయ్ గారు నమస్కారం. నమస్తే సజయ్ గారు, సరే ఎందుకు మొదలైందో మళ్ళా 10 ఏళ్ళు పైగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004లో ఆగిపోతే అప్పుడు 50 కిలోమీటర్లని ఒక రూల్ పెడితే ఇప్పటికి 2004 దాటి మనం 20 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ 10 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. ప్రాణాలు పోతూ ఉన్నాయి. ప్రాణాలు పోయింది లెక్కేసుకుంటాం కానీ జీవోత్సవాలు అయిన వాళ్ళది మనం లెక్కేసుకోవట్లా. ఈ జీవోత్సవాలు తాగిన ప్రతి ఒక్కళ్ళు జీవోత్సవం. నేను నిష్కర్షగా, నిర్మోహమాటంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను సజీ గారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు కనీసం ఓఆర్ఆర్ పరిధిలో అమ్మొద్దు అంటుంది. కానీ వెంకటరెడ్డి గారు ఇంతకన్నా షాకింగ్ వార్త చెప్పారు. అసలు సిటీలోకి వచ్చే దానిలో కనీసం ఒక 5% 10% అన్న కళ్ళు ఉంటుందేమో కానీ బయట దొరికేది, ఎందుకంటే చెట్లు ఎక్కేవాళ్ళే లేరు అన్నది. సరే, అది దాన్ని స్టడీ చేస్తుందా ప్రభుత్వం అన్నది మనం పక్కకు పెడితే, హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఈ కళ్ళు కాంపౌండ్లు ఉండటానికి వీలు లేదని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలాగా కనపడుతుంది. సజయ్ గారు, ఏంటి మీ ఏం చెప్తారు మీరు? అంటే కళ్ళు కాంపౌండ్లు మాత్రమే తీసేసి మిగతావన్నీ పర్మిట్లు ఇచ్చుకుంటూ వెళ్తారండి. అది మాత్రం చాలా క్లియర్. అంటే చాలా రూమ్స్, బార్ రూమ్స్, వాటన్నిటికీ. అయితే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, హైదరాబాద్ లోపల బ్యాన్ చేసి ఓఆర్ఆర్ అవతల పెట్టడం అనేటటువంటిది అది ఏ రకంగానూ కూడా జస్టిఫైబుల్ కాదు. అంటే హైదరాబాద్ లో తీసేస్తే బయటకు పంపించవచ్చు అని కాదు. అంటే అట్లా సజీ గారు ఒకసారి మీ ఓఆర్ఆర్ బయట పెట్టడం వెనకాల ఉండే ఉద్దేశం చెప్తున్నానండి నేను. చెప్పండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మన ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం అంతా కూడా ఓఆర్ఆర్ కి దగ్గరగానో కొంచెం దూరంగానో ఉంది. అంటే అటు ఇటు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మీరు గమనించండి, మొన్న యాక్సిడెంట్ జరిగినటువంటి పాషమైలారం కావచ్చు, లేకపోతే ఐడిఏ బొల్లారం కావచ్చు, ఇటు ఉప్పల్ కావచ్చు, ఇటు కాటేదాన్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైన ఇండస్ట్రియల్ కారిడార్స్ మనకు ఉన్నాయి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ లో పని చేస్తున్నది ఎవరు? మొత్తం అంతా కూడా వలస కార్మికులు. ఈ వలస కార్మికులకి పైగా ఇప్పుడు వస్తున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, 3 కార్మిక చట్టాలు ఈ మధ్య ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కదా, వీటి ప్రకారము పని గంటలు పెరగబోతున్నాయి. పని గంటలు పెరిగిన మరుక్షణము కార్మికులు ఏం ఆశిస్తారు? ఆ శ్రామిక ఎంత శ్రమ అయితే చేస్తారో ఆ శ్రమ నుంచి తాత్కాలికంగా ఉపశమనాన్ని కోరుకుంటారు. ఇది కోరుకుంటున్నప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండేటటువంటి ఆహారం అనేటటువంటిది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ నిష అనేటటువంటిది చాలా అత్యవసరం అయిపోతుంది అంత పని చేసిన తర్వాత. అది మంచిదా చెడ్డదా నేను మాట్లాడటలే, కానీ ఎందుకు ఎడిక్ట్ అవుతారు అనుకున్నటువంటి దాంట్లో అంత శారీరక పరమైనటువంటి శ్రమ చేసిన తర్వాత పైగా ఎక్కడ నుంచో వస్తారు, వలస కార్మికులుగా ఉంటారు, అది మాత్రమే వాళ్ళకు అందుబాటులోకి వెళ్తుంది. అందుబాటులో అది స్వచ్ఛంగా వస్తుందా అనే దాంతో సంబంధం లేదు. స్వచ్ఛంగా రాదు అసలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్థాయిలో ప్రొడక్షన్ లేదండి. స్వచ్ఛంగా వచ్చేంత ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ మీరు చెప్పినవన్నీ కరెక్ట్, వెంకటరెడ్డి గారు చెప్పినవి కూడా కరెక్ట్. కానీ ప్రొడక్షన్ లేనప్పుడు ఖచ్చితంగా అది ట్యాంపరింగ్ అవుతుంది. ట్యాంపరింగ్ లో కూడా ప్రమాదకరమైనటువంటిది అవుతుంది. ఎంత తొందరగా నిషా వస్తే గనక అంత తొందరగా వాళ్ళ బాడీ ఒక రిలాక్సేషన్ లోకి వెళ్తుంది. అయితే ఆ తాత్కాలికంగా రిలాక్సేషన్ లోకి వెళ్తుంది, కానీ అది చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యాలకి కారణమవుతుంది. అంటే చాలా తొందరగా చనిపోయేటటువంటి అవకాశం. అయితే నేను ప్రధానంగా అంటే ఇది హైదరాబాద్ లో ఉంటే తెలంగాణ ప్రజలు మాత్రమే తాగుతారు,
బయటకు ఇట్లా కాదు. కానీ నిజానికి ఇక్కడ చాలా పెద్ద ఎకనామిక్స్ ఉన్నాయి. ఈ మొత్తము అంటే ఇంత పెద్ద స్థాయిలో ఇండస్ట్రియల్ కారిడార్ గా మారుస్తున్నటువంటి దాంట్లో ఈ కార్మికులని ఎట్లా మేనేజ్ చేయాలి అనేటటువంటిది ఒక సైలెంట్ కిల్లర్ అండి. వాళ్ళకి ఏ రకమైనటువంటి అంటే సజయ్ గారు నా పాయింట్ ఏంటంటే ఓఆర్ఆర్ బయటనే పెట్టండి అని గవర్నమెంట్ చెప్పట్లా. సిటీలో అసలు ఎందుకంటే ఇక్కడ తాటి చెట్లు లేవు కాబట్టి, ఏ చెట్టు లేదు కాబట్టి, కళ్ళు వచ్చే ఏ చెట్టు లేదు కాబట్టి ఇక్కడ వద్దు అంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండు, ఇప్పుడు ఇంకొక సమస్య వెంకటరెడ్డి గారు చెప్పిన సమస్య ఏంటంటే బయట చెట్లు ఉన్న దగ్గర, ఉదాహరణకి మనం నల్గొండ లేదంటే అటు దేవరకొండ ఇటు పోయాం, లేదా కరీంనగర్ పోయాం, ఇటు పోయినా చెట్లు ఉన్నాయి అనుకోండి. ఆ చెట్లు ఉన్న దగ్గర కూడా ఈ గీత సహకార సంఘాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏదో కొంత ఆదాయం వస్తుంది, కానీ కల్తీ కళ్ళు అమ్మినా లేకపోతే ఇంకోటి అమ్మినా అసలు చెట్టు ఎక్కేవాళ్ళు లేరు. అది సమస్య. చెట్టు ఎక్కేవాళ్ళు 100కి ఒకళ్ళే మిగిలారండి. వాళ్ళు చెట్టు ఎక్కట్లేదు, అది వాస్తవం ఫిగర్. కాబట్టి బయట కూడా కల్తీ ఉంది, దాని మీద కూడా మీరు ఫైట్ చేయొచ్చు, ఎవరైనా ఫైట్ చేయొచ్చు, రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా. చెట్టు ఎక్కట్లేదు, బయట కూడా కల్తీదని. బట్ సిటీ వరకు నా పాయింట్ సజయ్ గారు, సిటీ వరకు అసలు ఈ 100 కిలోమీటర్ల రేడియస్లో మనం హైదరాబాద్ నడిపొడిన లగడికాపుల్లోనో ఇది పెట్టుకొని ఒక 100 కిలోమీటర్ల రేడియస్లో మనం చూస్తే కనీసం ఒక 50-60 కిలోమీటర్ల పరిధిలో ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు లేదు. ఇక్కడికి వచ్చేది 100% కల్తీ అని, కల్తీ కాదు కృత్రిమ కళ్ళు అని మనకు అర్థమవుతుంది. దీన్ని ఇక్కడ పెట్టకూడదు అంటంలో మనం అభ్యంతరం చెప్దామా అసలు, లేదా మొత్తంగా మీ విధానం ఏంటి కళ్ళు మీద సజయ్ గారు? అంటే ఒకటండి, అంటే ఇవ్వగలిగితే ఆరోగ్యకరమైనటువంటి కళ్ళు ఇవ్వాలి అనేటటువంటిది మీరైనా ఒప్పుకుంటారు, నేనైనా ఒప్పుకుంటాను. కానీ అది అనారోగ్యానికి కారణం. ఎందుకంటే అంతకు ముందు మహబూబ్ నగర్ లో అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది అక్కడ. చాలా అప్పటి ఎమ్మెల్యే ఆయన్ని చంపేసిన కారణం కూడా అది. ఆ టైంలో ఆయన హత్యకు కూడా గురయ్యాడు. సో అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉంటుంది కళ్ళు ట్యాంపరింగ్ అయినటువంటిది అనేటటువంటిది. అయితే మొత్తంగా బేసిక్ గా అంటే దీన్ని మన సంస్కృతికో లేకపోతే ఇక్కడ అట్లాంటి దాంట్లో ముడి పెట్టకుండా, కల్తీ కళ్ళు ఎప్పుడు కూడా సంస్కృతికి చిహ్నం కాదండి. దాన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టి అంటే అసలు కల్తీ కళ్ళు రావడం అనేటటువంటి అది హైదరాబాద్ పరిధిలో అయినా బయట అయినా గానీ ఎక్కడైనా గానీ అది పెద్ద ఇష్యూ. కేవలం హైదరాబాద్ లో మాత్రమే పెట్టనివ్వకపోవటం అని కాదు, అసలు ఎక్కడైనా సరే కల్తీ కళ్ళు అనేటటువంటి దాని మీద దీని వెనకాల చాలా పెద్ద తలకాయలు ఉంటాయి. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది సజయ్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇంకొక మోడల్ ఉంది. కళ్ళు కాంపౌండ్ కాకుండా చెట్టు కిందే అమ్మాలి, చెట్టు ఎక్కి అక్కడ తీస్తే ఆ చెట్టు కిందే అమ్మాలి అనేది ట్రీ ఫర్ ట్రేడ్ ఏదో అంటా ఉన్నారు. చెట్టు ఎక్కడుంటే ఆ చెట్టు కిందే ఉండాలని. సో ఇప్పుడు మన వ్యవస్థలో ఉన్న ఎక్సైజ్ శాఖ సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళంతా అవినీతికి అలవాటు పడలేదు, లంచాలు తీసుకోవట్లేదని మనం అనుకోలేం. ఎప్పుడైతే కళ్ళు కాంపౌండ్ పేరుతో ఎక్కడి నుంచో వస్తుంది, లేదా చుట్టుపక్కల తాటి చెట్లు ఉన్నాయి అక్కడికి కళ్ళు వస్తుందంటే అది 10 లీటర్లు వస్తుందా 100 లీటర్లు వస్తుందా, తాగే వాళ్ళకి 1000 లీటర్లు కావాలా లెక్కలేదు. కల్తీ జరుగుతుంది, వీళ్ళు ముడుపులు మింగుతూ ఉన్నారు. మనం మిగతా దాన్ని ఇంకొక చర్చ సజయ్ గారు, కనీసం నగరంలో మనకి అది కూడా రాష్ట్రంలో వచ్చేది కూడా 4-5 నెలలు మాత్రమే అసలు కళ్ళు అంటున్నారు. 365 రోజులు కళ్ళు ఎట్లా వస్తుంది? ఒరిజినల్గా చెట్టు నుంచి వచ్చేది కూడా డిసెంబర్లో మొదలైతే ఏప్రిల్ మే మహా అయితే జూన్ కొద్ది రోజులు వస్తుంది అంటా ఉన్నారు. ఇవాళ మనం జూలైలో ఉన్నాం. ఈ ఆగస్టులో దొరుకుతుంది, సెప్టెంబర్ దొరుకుతుంది, నవంబర్ డిసెంబర్ అన్ని నెలల్లో దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది. సో కాబట్టి దీని మీద ఇది కుల సంఘాలకు అతీతంగా గీత కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూనే ఒక కఠినమైన చర్యలకి అందరూ నడుం కట్టకపోతే నష్టపోతాం. సజయ్ గారు ఏం చెప్తారు? చాలా అంటే కుటుంబాలు ధ్వంసం అవుతున్నాయి. కళ్ళు ఒక్కటే కాదు, అంటే కళ్ళేమో కింది వర్గాలని ధ్వంసం చేస్తుంది. మొత్తము బ్రాందీ విస్కీ లాంటివేమో చాలా పెద్ద స్థాయిలో అంటే యువతను కూడా ధ్వంసం చేసే స్థాయిలో ఆ పర్మిట్ రూమ్లు ఉన్నాయి. అంటే అసలు అది మద్యం మీద పాలసీ అనేటటువంటిదే చాలా సీరియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మద్యాన్ని నిషేధిస్తే సమస్య పోదు, మద్య నిషేధం అని అంటలే, కానీ దాన్ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేయాలి అనేటటువంటిది మాట్లాడటం అనేది చాలా తప్పనిసరి అవసరం. రాజకీయ పార్టీలు అంటే తమ చాలా ముందుకొచ్చి ఓపెన్ గా అంటే విమర్శనాత్మకంగా, అంటే ఒకళ్ళని విమర్శించేది కాదు, అంటే ప్రయోజనాలని
పరిరక్షించేటట్టుగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యము, రైట్, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించే విధంగా పాలసీ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. రైట్ సజయ్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. శ్రీనివాస్ గారు, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం హైదరాబాద్, అప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఏదో జరిగింది, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ కొంతమంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆలోచన చేసి, సీరియస్గా ఒక ఆలోచన చేసి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే ఇవాళ హెచ్ఎండిఏ పరిధి కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, లేదా ఆర్ఆర్ఆర్ కావచ్చు, కనీసం ఒక 60-70 కిలోమీటర్ల హైదరాబాద్ నడిబొడ్డున మనం స్కేల్ పెట్టుకొని రేడియస్ తీసుకుంటే 60-70 కిలోమీటర్ల పరిధిలో ఒక్క చెట్టు లేదు శ్రీనివాస్ గారు. అది మీరు కూడా అంగీకరిస్తారు. మనం కళ్ళుని ప్రమోట్ చేసే పేరుతో, లేదు నేరాన్ని ప్రమోట్ చేసే పేరుతో ప్రజలకు ఏమందించామంటే ఒక కల్తీ రసాయనం అందించాం. అందులో ఒక్క చుక్క చెట్టు నుంచి వచ్చిన కళ్ళు లేదు. విషపూరితమైన ప్రాణాలను హరించేటువంటి డైజోఫాము, లేదంటే ఆల్ఫాజోలము, అసలు మందే బ్యాన్ అయినటువంటి క్లోరల్ హైడ్రేట్ ఇవి ఉన్నాయి. దురదృష్టకరం. ప్రభుత్వం ఇవాళ బహుశా ఈ సంఘటన తర్వాత అయినా కదిలిచ్చితే, అది ప్రభుత్వాలు ఏమైనా రాజకీయంగా లాభ నష్టాలు కొంత అంచనా వేసుకుంటాయి. ఇది గత ప్రభుత్వ హయాంలో భారీగా ప్రమోట్ చేశారు ఈ నేరా పేరుతో, కళ్ళు పేరుతో. నేను దానిలోకి వెళ్ళట్లా. ఒరిజినల్ కళ్ళు బంగారం, అది ఫర్మెంట్ కాకుండా ఉంటే చెట్టు నుంచి తీసింది, ఆ శాప్ తాగితే ఒక ఫ్రూట్ జ్యూస్ తాగినట్టు వాస్తవంగా అయితే. తాటి ముంజి తింటే ఎంతో, కొబ్బరి నీళ్ళు తాగితే ఎంతో అలా. కానీ ఇది ఫర్మెంటేషన్ కాదు, కళ్ళే కాదు, ఇది ఒక రసాయనం. దీన్ని కల్తీ కళ్ళు అని కూడా అనకూడదు, రసాయనం, ప్రాణాలు హరించే రసాయనం. హైదరాబాదులో 100 కళ్ళు కాంపౌండ్ల పేర్లు సప్లై అవుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం కనీసం ఓఆర్ఆర్లో నిషేధించాలి, చెట్లు లేవు కాబట్టి అన్న పేరుతో ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది. రాజకీయ పార్టీలు కలిసి వస్తాయా లేదా మీరు చెప్పాలి శ్రీనివాస్ గారు. మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి, సజయ్ గారికి, అందరికి కూడా నమస్తే. చెప్పండి సార్. అయితే దీంట్లో ఒక 2-3 అంశాలు మనం గమనించాల్సినటువంటి అంశం సార్. చెప్పండి. రాజకీయ కోణంలో ఆవిష్కరించేటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా మేము ఏం కోరుకుంటామంటే, మా ప్రభుత్వ హయాంలో 1,10,00,000 చెట్లను ప్లాంటేషన్ చేసినట్టు, అట్లాగే వాళ్ళ సంక్షేమం కోసము 2 లక్షలను 10 లక్షలకు ఎక్స్గ్రేషియా చెల్లించినట్టు, ఎక్స్గ్రేషియా చెల్లించిన సందర్భాలు. ఎవరికి? చెట్టు నుంచి పడిపోయిన గీత కార్మికులకి, గీత కార్మికులు వాళ్ళ పెన్షన్ తీసుకునేటువంటి వయసును 50కి కుదించి 500 నుంచి 2000 వరకు పెంచినటువంటి సందర్భం. ఇది వాళ్ళ సంక్షేమం కోసం చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖచ్చితంగా కల్లుగీత పరిశ్రమను బతికించాలి, ఆ కార్మికులను ఆదుకోవాలనేటువంటి ఆలోచనతోని 494, నేను అనుకుంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సంఖ్య కూడా అదే, 494 ఏవైతే కళ్ళు కాంపౌండ్లను ఏర్పాటు చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించే విధంగా తెలంగాణలో ఉత్పత్తి అయ్యే తాటి చెట్టు నుంచి ఉత్పత్తి అయ్యే ఎక్కడ ఉన్నాయి సార్? మీరు సిటీలోకి వచ్చేసారు శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం కటారి గారు, డెఫినెట్ గా దీంట్లో రెండు కోణాలలో మనం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ముందు నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక రాజకీయ కోణంలో లేకపోతే తెలంగాణ ప్రజల గౌడ సంఘాలు 390 సంఘాలు, 494 ఏదైతే సంఖ్య మనం చూసినామో, ఇదంతా కూడా ఈ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఎక్కడ కూడా ఏ విధంగా ఏమి లేదు సార్, ఏమి లేదు. ఐఎమ్ సారీ టు సే శ్రీనివాస్ గారు, మీరు 1,000 మొక్కలు నాటి ఉండొచ్చు, ఆ నాటిన మొక్కలు ఇంకా కళ్ళు వచ్చే స్థాయికి రాలేదు. చెప్పనివ్వండి శ్రీనివాస్ గారు, నన్ను చెప్పనివ్వండి, మీరు ఆన్సర్ చేయండి. తాటి చెట్టు పెరిగి కళ్ళు రావడానికి ఎంత టైం పట్టిందో తెలవనోళ్ళం కాదు ఇక్కడ ఉన్నోళ్ళం. ఫస్ట్ పాయింట్ ఇది, మొదటిది. రెండవది, అసలు తాటి చెట్టు ఎక్కే వాళ్లే లేరు. ఇది మీరు డేటా తీసుకోండి. ఇదేదో రాజకీయాల కోసం మాట్లాడుతుంది శ్రీనివాస్ గారు. 100 మంది ఎక్కే దగ్గర ఒక్కళ్ళు ఇద్దరు ఎక్కుతున్నారు. ఇప్పుడు అది ఊర్లకే పరిమితం అయింది. అక్కడ కూడా చెట్లు ఎక్కే వాళ్ళకి చెట్ల నుంచి తాటికల్లు తీసేవాళ్ళే లేరు. వాస్తవంగా మాట్లాడితే చాలా చోట్ల ఉన్న పరిస్థితి. అయినా నేను దానిలోకి పోవట్లా. హైదరాబాద్ నగరంలో మీరు పెట్టిన 450 షాపుల్లో ఇవాళ ఎప్పుడు కూడా ప్రాణాలు పోతే వార్త అవుతుంది తప్పితే, దురదృష్టం ప్రాణాలు పోతే వార్త కాదు. వాళ్ళు జీవోత్సవాలు అయిపోయారు. శ్రీనివాస్ గారు, మీరు దయ ఉంచి ఒక రాజకీయ పార్టీగా దీనికి వ్యతిరేకంగా మీరు నేరా ఇవ్వండి,
లేదు ఊర్లలో చెట్టు కింద ట్రీ ఫర్ ట్రేడ్ కింద చెట్టు కింద కూర్చోబెట్టి తాపేదానికి మద్దతు ఇవ్వచ్చు. కానీ హైదరాబాద్కి 60-70 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దాకా తాటి చెట్టు లేకపోతే కొబ్బరి చెట్టు అన్నదే లేని చోట, ఏదో చెట్టు లేని చోట కళ్ళు వస్తుందని మభ్యపెట్టి దానికి బానిసలు చేసి ఒక మాఫియాలు దానిలో డబ్బులు సంపాదించుకుంటుంటే దానికి మీరు మద్దతు ఇస్తారంటే మీ ఇష్టం. అయితే నేను పూర్తిగా మీతో ఏకీభవించకపోవచ్చు, కానీ ఒక విషయం అయితే నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో జరగని అవాంఛనీయ సంఘటనలు, ఈ 10 సంవత్సరాలలో గడిచిన ప్రభుత్వంలో పడని ఇబ్బందులు, దీనికి ఒక పూర్తి స్థాయిలో ఆబ్కారీ ఎక్సైజ్ శాఖ ఉంది. ఏదైనా నిజంగా కల్తీ జరిగితే కల్తీకి మేము అనుకూలం కాదు, కల్తీకి మేము వ్యతిరేకం. కానీ ఈ పరిశ్రమలో 400 షాపులు అంటే 400 × 10, కనీసం 10 కుటుంబాలు, 4,000 × 10 అంటే ఒక 40,000 మందిని రోడ్డున పడేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. నిజంగా వాళ్ళకి ఏదైనా వ్యతిరేకంగా ఏదైనా కార్యాచరణ చేపట్టేటువంటి ప్రయత్నం కనుక చేసి ఉంటే, ఎందుకంటే 60 మీరు అన్నట్టు 100 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి తారామతిపేట గాని, ఆదిబట్ల గాని, ఆమన్గల్ గాని, చుట్టుపక్కల ఇబ్రాహీంపట్నం గాని, లేకపోతే చెట్టు నుంచి ఒక చెట్టు నుంచి ఎన్ని లీటర్లు వస్తాం మీకు ఐడియా ఉందా శ్రీనివాస్ గారు? నేను అనుకోవడము 8 సీసాలు వస్తాయి. 8 సీసాలు వస్తుంది. తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంత సార్, ఒక 2% ఉంటారా? లక్షల మంది తాగుతున్నారు సార్. 500 షాపులు దాదాపు 450, అధికారికంగా ఉన్నాయో 450 పైన అడ్డగోలుగా పెట్టి పొద్దున 6 నుంచి రాత్రి దాకా తాగుతున్నారు. వాళ్ళు జీవోత్సవాలు అవుతున్నారు సార్. కటార్ గారు కళ్ళు ఎవరు కూడా పొద్దున అసలు తెరవరు, కళ్ళు దుకాణాలు పొద్దున తెరవరు. మీరు హైదరాబాద్ మీరు రండి, నేనుండే దగ్గర రండి, లింగంపల్లి చూపిస్తా, ముషీరాబాద్ చూడండి, బోయినపల్లి చూడండి, మీరు ఎక్కడైనా చూడండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీకు నాకు తెలుసు చంపాపేట మనం వెళ్తుంటాం కదా, ఐఎస్ఆర్ నుంచి చంపాపేట వెళ్తుంటే రైట్ సైడ్ ఒక షాప్ ఉంటుంది. 10 గంటల నుంచే కూర్చుంటారండి, 10 గంటలకే కూర్చుంటారు, తాగుతున్నారు. తాగేవాడికి లెక్క లేదు, టైం లేదు. సార్ శ్రీనివాస్ గారు మీరు కొంచెం బయటికి వెళ్ళి చూడండి, పొద్దున తెరవరు అనేది ఉత్తమాట. రాజకీయాలు మాట్లాడండి సార్ దయచేసి, ఇది ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కాదు రాజకీయము మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇప్పుడేమో ఇమ్మీడియట్ గా ఏ సార్వత్రిక ఎన్నికలేం లేవు. దానివల్ల పోనీ ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవని నేను భావిస్తున్నాను. అయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, వాళ్ళకు ప్రత్యామ్నాయం కూడా ఉండదు. అయితే నేను ఈరోజు మా శ్రీనివాస్ గౌడ్ గారు పెట్టిన ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ విన్నా నేను. వారు లేవనెత్తిన అంశాలు నాకైతే వాస్తవమే అనిపించింది. వారు ఏమంటారంటే, వారు అన్నది ఏమంటే, పాల ఉత్పత్తికి అనుగుణంగా పాలు సరిపోయేంత లేకపోయినా పాల ఎగుమతిని ఆపేస్తున్నారా, లేకపోతే మొన్న జరిగినటువంటి సియాచ్ కంపెనీ లాంటివి 40 మంది దుర్మరణం జరిగితే మళ్ళీ అట్లాంటి కంపెనీలు ఏర్పాటు కాకుండా ప్రభుత్వాలు ఆపివేస్తున్నారా? ఈ పరిశ్రమను ఎక్కడో ఒక చోట అపశృతి జరిగినప్పుడు దానికి చెప్పండి శ్రీనివాస్. కాదు సార్, మీరు పేరెత్తారు గారు చెప్తున్నా, శ్రీనివాస్ గౌడ్ గారినే చెప్పనండి. 60-70 కిలోమీటర్ల బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మడానికి సాధ్యం అవుద్దా? ఎంతమంది తాగుతున్నారు? ఎంత ఉత్పత్తి అవుతుంది? 60-70 లక్షలు తాడి చెట్ల కంటే లేవు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ని చెట్లకి తీస్తున్నారు? వివరాలు తీసుకొని రమ్మనండి శ్రీనివాస్ గారు. డెఫినెట్ గా మీ పాయింట్ లో కూడా మీరు మాట్లాడిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. అయితే ఒక పరిశ్రమ దాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి పరిశ్రమ అన్నారు సార్. ఇది అసలు ఇది కళ్ళు కాదు శ్రీనివాస్ గారు, ఇది కళ్ళు కాదు, ఇది రసాయనం. మీరు చెక్ చేసుకోండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి. మీరేమో రసాయనం అంటున్నారు, దాన్ని నడిపేటువంటి వ్యక్తులు, కళ్ళు మామలా మీద ఆధారపడి ఉన్న వ్యక్తులు, కళ్ళు తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది 100% దీంట్లో ఎక్కడైనా రసాయనం కానీ లేకపోతే తప్పని తేలితే వాళ్ళను శిక్షించండి, వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని మాట్లాడుతున్నారు. ఎక్కడి కాదు శ్రీనివాస్ గారు, మీరు కూడా చదువుకున్న వాళ్ళు 60-70 కిలోమీటర్ మొత్తం మీరు లెక్క తీసుకోండి 60-70 లక్షల చెట్లు ఉన్నాయి. ఎంత మొన్నటికి అబ్దుల్లాపూర్ మెట్లు 18 కిలోమీటర్లు సార్, ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి. అబ్దుల్లాపూర్ మెట్లో ఒక 2-3 వేల మంది కళ్ళు గీత కార్మికులతోని ముఖ్యమంత్రి గారే సమావేశం పెట్టిండ్రు కదా. నేను కళ్ళు గీత కార్మికుల పేరుతో మనుషులు లేరంట్లా,
చెట్లు ఎక్కుతున్న వాళ్ళు ఎంతమంది, అది కదా లెక్క. కటారి గారు నేను ఒక పాయింట్ చెప్పండి సజయ్ గారు. అంటే మనము అంటే ఈ ఇష్యూని మొత్తము ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నది, మీరు మాట్లాడుతున్నది, అందరం మాట్లాడుతున్న దాంట్లో ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చెట్లు ఉన్నాయి, ఈ చెట్లలో నుంచి వస్తున్నటువంటి ప్రొడక్షన్ ఎంత, రాగలిగిన ప్రొడక్షన్ ఎంత, అంటే ఎంత వస్తుంది ఈ రోజుకి, తర్వాత దాని మీద ఆ కళ్ళు గీసేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నా, మొత్తం తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు అంటే నిపుణులైనటువంటి కళ్ళు గీత కార్మికులు, ఎవరు పడితే వాళ్ళు ఎక్కలేరు, దానికి ఒక నైపుణ్యం ఉండాలి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ప్రొడక్షన్ ఎంత వరకు హైదరాబాద్ కు వస్తుంది, ఈ ప్రొడక్షన్ హైదరాబాద్ లో తాగేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఈ షాపుల మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లెక్కలు గనక బయటకు వస్తే అసలు మనకు చర్చ ఏమి ఉండదండి. నేను చెప్తున్నాను కదా, ఎందుకనంటే మనకి వాస్తవానికి ఉన్నటువంటి లెక్కలకి జరుగుతున్నటువంటి పరిణామాలకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు బిఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి అంచనాలు లేకపోతే పరిశీలనలు ఒక రకంగా ఉంటే, బయటకు వస్తున్నటువంటి విషయం అంటే మనమేమో ఒక ప్రజారోగ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు, ప్రజారోగ్యంలో ఎంతమందికి ఎఫెక్ట్ అవుతున్నారు, అసలు ఇది కళ్ళు కాదు అనేటట్టు. అంటే ఈ రెండింటిని విడగొట్టాలి కాదు సజయ్ గారు, మీరు విజువల్స్ చూస్తా ఉన్నారు, ఈత కొలంలాగా నీళ్లు పోసి దానిలో డైజోఫాము లేదంటే ఆల్ఫాజోలము కలిపి డ్రమ్ముల్లో నింపి, ఆ కలిపేవాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, కనీసం ఆ మోతాదు ఎంతో కూడా వాళ్ళకి తెలియదు. అది 0.25 mg ఆల్ఫాజోలం వాడి ఒక 60-70 kg బరువు ఉన్న మనిషికి 0.25 mg కంటే ఎక్కువ వాడితే చచ్చిపోతారు, హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అది వెంటనే కనుక్కోరండి, అది చాలా దారుణంగా మనిషిని దెబ్బతీస్తుంది, ఆయుు ప్రమాణం చాలా తక్కువైపోతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి పాయింట్ మొత్తం అంతా కూడా ఇవి తీసుకుంటున్నటువంటి సెక్షన్స్ ఎవరండి, బిలో పావర్టీ అంటే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, లేకపోతే జిహెచ్ఎంసి వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ ఉంటారు, తర్వాత వలస కార్మికులు ఉన్నారు. అంటే వీళ్ళందరి పని గంటల పెరుగుదల అనేటటువంటిది ఈ వెనకాల కనిపించేటటువంటి ఒక అంశం అండి. చాలా విపరీతమైనటువంటి శారీరక శ్రమ తప్పనిసరి తీసుకుంటారు, అది ఆరోగ్యమా కాదా అనే దాంట్లో కాదు, తప్పనిసరి తీసుకుంటారు. కాబట్టి ఈ ప్రజారోగ్యం అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి దాని మీద ఆధారపడినటువంటి కుటుంబాలు అంటే అసలు కలపకూడదు. కళ్ళు గీసే కార్మికులు వేరు, డైజోఫామ్ అమ్మేటటువంటి వర్తకులు వేరు. సజయ్ గారు, ఇప్పుడు డ్రగ్స్ బిజినెస్ ఉంది, గంజాయి లేకపోతే కొకైన్, హెరాయిన్ సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, దానికి కూడా ఈ యూజర్సు, డ్రగ్ పెడ్లర్సు దాని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కళ్ళు అమ్మితే వేరు, ఇది రసాయనం అమ్ముతుంటే కళ్ళు అంటే ఎట్లా కుదురుతుంది, మనం అది కదా చర్చించాలి ఒకసారి. మనతో పేరుతో కళ్ళుని తీసుకొచ్చి అక్కడ అంటే శ్రీనివాస్ గారు మీరు కూడా చూడండి, మనం కొంచెం విడదీసే మాట్లాడదామండి. నేను బిఆర్ఎస్ శ్రీనివాస్ గారికి చెప్తున్నా, మనము కలిపామనుకోండి, కలిపితే డైజోఫామ్ అనేటటువంటిది ప్రాణాలని అప్పటికప్పుడు హరించదు, చాలా స్లోగా ఆరోగ్యం మీద దాని ప్రభావం ఉంటుంది, వాళ్ళ ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. డైజోఫామ్ ఒకటే కాదు సజయ్ గారు, క్లోరల్ హైడ్రేట్ కలుపుతున్నారు. క్లోరల్ హైడ్రేట్ అసలు ప్రభుత్వం ఒక మెడిసిన్ గానే బ్యాన్ చేసింది, ఆ క్లోరల్ హైడ్రేట్ కలుపుతున్నారు, ఆల్ఫాజోలం కలుపుతున్నారు. అది ఒకసారి మనతో వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే. నమస్కారం. వెంకటస్వామి గారు, ఏంటి అంటే మీరు ఇది ఒక పరిశ్రమ, నాకు అర్థమవుతున్న మేరకు వాళ్ళ పత్రికల్లో వచ్చిన వార్తల మేరకు ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డా లేదు ఓఆర్ఆర్ జిహెచ్ఎంసీ బయట లేదు హెచ్ఎండిఏ పరిధిలో ఈ కళ్ళు కాంపౌండ్ లేకుండా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతూ ఉంది. నిజంగా ఇవాళ 60-70 కిలోమీటర్ల పరిధిలో సిటీలో సెంటర్ నుంచి మనం చూస్తే కాచిగూడలో, ముషీరాబాద్లో కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవరికి దగ్గర ఆన్సర్ లేదు. ఈవెన్ నేను శేర్లింగపల్లిలో ఉంటా, వెంకటరెడ్డి గారు సరూర్ నగర్లో ఉంటారు, కనుచూపు మేరల్లో 10-20 కిలోమీటర్ల పరిధిలో ఊరి అవుట్స్కట్స్లో కూడా ఒక తాటి చెట్టు లేదు, మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు మనకు తెలియంది కాదు.
కాబట్టి కనీసం సిటీలో ఇది లేకుండా గతంలో కాంగ్రెస్ హయాం 2004లోనే దీన్ని బ్యాన్ చేశారు, 50 కిలోమీటర్ల రేడియస్ పెట్టారు. ఇప్పుడు 20 ఏళ్ళు అయింది, 2004కి ఇప్పుడు 20 ఏళ్ళు దాటిపోయింది. ఇంకా నగరం 10 రెట్లు పెరిగిపోయింది, అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోయింది మొత్తం. కనీసం 100 కిలోమీటర్ల పరిధిలో సిటీ నడిబొడ్డు నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో తాటి చెట్లు ఉండే అవకాశమే లేదు. ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకోబోతుందా, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ప్రభుత్వం నుంచి నేను కూడా విన్నాను. ప్రభుత్వము ఈ ఇన్సిడెంట్స్ వీటిని కల్తీ అంటే నేను కల్తీ కళ్ళు అనండి, మీతో నేను అది కళ్ళే కాదు ఎగ్జాక్ట్లీ. కళ్ళు అయితే కల్తీ ఉండనే ఉండదు. నేను కళ్ళు గీత కార్మికుని కొడుకుని నేను మా అంటే నీళ్ళు నేనున్నాను, నేను కళ్ళు మోసాను, కళ్ళు గీయలేగా మా నాయన కళ్ళు గీస్తే నేను కళ్ళు మోసాను. పటేల్ ఇళ్లకు దొర ఇళ్లకు కళ్ళు మోసిన నేను, మా అమ్మ పోసింది. ఈ కళ్ళు అయితే మా అంటే నాకున్న సీజన్ తక్కువ అయితే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మా అంటే వాటర్ కలిపెట్టాలండి. వాటర్ లో కొంచెం నాకు గుర్తున్నంత వరకు ఈ సీసోడా అనే ఒకటి ఉంటది అని ఉండే ఊళ్ళలో. సో ఆ తినే సోడా కొంచెం తినే సోడా కలుపుతారు, అంతకంటే నిమ్మ ఉప్పు కలుపుతారు. అదే దాన్నే కల్తీ కింద అదే పెద్ద నేరంగా ఉండేది ఆనాడు. అవును, ఒకవేళ అట్లా చేసినా కూడా నేరం. సో అట్లాంటి దగ్గర నుంచి మీరు అన్నట్టుగా కళ్ళు చెట్లు తగ్గిపోవడం ఒకటి, దగ్గర రియల్ ఎస్టేట్ అనుకోండి, లేకపోతే రకరకాలైనటువంటి ఈ నగరీకరణ పేరుతోటి చెట్లు తగ్గిపోవడం ఒకటి, ఆ చెట్ల మీద అంటే కొంత చదువులు పెరగడం. ఇప్పుడు నేనే ఉన్నా సార్, మా ఇంట్లో మేము 9 అన్నదమ్ములం. మేము మా పెద్దన్న నేను నా అన్న నాకంటే ఒక 10 ఏళ్ళు పెద్దవాడు. ఆయన తాళ్ళెక్కాడు, కొన్ని రోజుల తర్వాత అతను కూడా మానుకొని డ్రైవింగ్కి వెళ్ళిపోయాడు. సో మిగతా ముగ్గురం ఎవరం కూడా, నేను కానీ మా తమ్ముడు ఇద్దరు కానీ ఎవరమ్మా, అట్లా అన్ని కుటుంబాలలో చదువు వైపు మిగతా అప్లికేషన్స్ వైపు పోవడం వల్ల తాళ్ళెక్కే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. తాళ్ళు తగ్గినాయి, తాళ్ళు ఎక్కే వాళ్ళు తగ్గినాయి. హైదరాబాద్ నగరం చుట్టూ కూడా ఒకప్పుడు కళ్ళు వస్తుంది అని అంటే మీరు అన్నట్టు అబ్దుల్లాపూర్ మెట్ నుంచో లేకపోతే ఇబ్రాహీంపట్నం నుంచి ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా తాళ్ళు ఉండే కాబట్టి తాళ్ళలో అంటే ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు కొంచెం చౌటుప్పల్ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ తాళ్ళు బాగానే ఉన్నాయి. చౌటుప్పల్ దగ్గర నుంచి ఉంటాయి. నల్గొండ జిల్లా అండ్ వరంగల్ జిల్లాలో మీకు అంటే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, హైయెస్ట్ మనకి తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి అంటున్నారు సార్, తర్వాత మెదక్ ఉంది, నల్గొండ హైయెస్ట్, వరంగల్ కొంత పార్ట్ ఉంటది, కొంత పార్ట్ ఉండదు. అంటే కరీంనగర్ అటాచ్ ఉంటుంది, వరంగల్ మీకు తాళ్ళు విపరీతంగా ఉంటాయి. మళ్ళీ తర్వాత చెప్పదండి అటువైపు ధరంపూర్ వైపు పోతే ఉండయి సార్. సో అట్లా కొంత డిఫరెన్స్ ఉన్నది ఓవరాల్ గా. సో మా జిల్లాలో అంటే నల్గొండ అండ్ వరంగల్ జిల్లాలో అయితే అంటే గౌడ్ లేని ఊరుండదు, తాడి చెట్టు లేని పొలిమేర ఉండదు అనుకునే వాళ్ళం, అంతా ఉన్నది. ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా తాళ్ళు విపరీతంగానే ఉన్నాయి. అప్పుడు కళ్ళు దుకాణాలు సిటీలో పెట్టినారు, కళ్ళు కరెక్ట్ గానే అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది. దాంట్లో ఒక నియత్ ఉండేది, దానికి ఈ రసాయనాలు కలపడం అదంతా కూడా లేకుండా ఉండేది. కానీ రానదంతా కూడా ఇట్ హాస్ బికమ్ ఏ మాఫియా సార్. టు యూజ్ ద వర్డ్ అది ఒక మాఫియా తయారైంది. ఎట్లయితే లిక్కర్ మాఫియా ఎట్లయితే ఉందో అట్లా కళ్ళు విషయంలో కూడా ఒక మాఫియా. సో మీరు అన్నట్టుగా ఈ కళ్ళు తాగే వాళ్ళందరూ కూడా బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి క్వశ్చనో వాళ్ళ నుంచి అదే కానీ పెద్దగా వ్యతిరేకతను ఉండదు. మత్తులో తూలిపోయి వాళ్ళ ఒళ్ళు మర్చిపోయి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని ఆశగల చేసుకొని అసాంఘిక శక్తులు చేస్తున్నటువంటి యాగిస్తుంది. దీని మీద ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉట్టిగానే కంప్లీట్ బ్యాన్ అయితే ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ఉపాధి అనుకోండి, లేకపోతే ఒక కమ్యూనిటీ అనుకోండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో నాకు గుర్తున్న 2004లో బ్యాన్ అనేటువంటిది వచ్చింది సార్. 50 కిలోమీటర్లకు బ్యాన్ అని వచ్చింది. అంటే దానికి అంటే ఆ బ్యాన్ కూడా కొంచెం అర్థవంతంగా ఏం రాలేదు, ఒక టార్గెటెడ్ గా వచ్చింది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక టార్గెటెడ్ గా, ఒక కమ్యూనిటీ టార్గెటెడ్ గా వచ్చింది.
ఇప్పుడు కూడా మీరు కమ్యూనిటీ టార్గెటెడ్ గా పోస్తే అది వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ కమ్యూనిటీ టార్గెటెడ్ కాదు సార్, నా పాయింట్ వెంకటస్వామి గారు, ఇక్కడ కమ్యూనిటీని టార్గెట్ చేయటం కాదు. వెంకటరెడ్డి గారు వస్తాను ఒక్క సెకండ్. ఇప్పుడు నగరంలో వాస్తవం మనం ఏ మాటకు ఆ మాటే మాట్లాడుకోవాలి. మీరే చెప్తా ఉన్నారు తాళ్ళు తగ్గినాయి, ఎక్కేవాళ్ళు తగ్గారు, తాగేవాళ్ళు ఏమో పెరుగుతూ ఉన్నారు. మన దగ్గర బీపీఎల్ పెరుగుతుంది. మనల్ని మించి వలస కార్మికులు దాదాపు ఒక 10 లక్షల మంది పైగా హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళందరూ విస్కీనో లేకపోతే బ్రాందీనో ఖరీదైన కొనుక్కొని తాగలేరు. వాళ్ళని దీనికి బానిసలు చేసాం, జీవోత్సవాలు అయిపోతూ ఉన్నారు. కనీసం హైదరాబాద్లో అసలు ఇక్కడ ఇది కళ్ళు కాదు, దీన్ని గౌడ కులస్తులు నడపట్లేదు, చాలా చోట్ల ఇది ఒక మాఫియా తయారైందని మీరే అంటూ ఉన్నారు. దీన్ని అరికట్టకపోతే ఎట్లా వెంకటస్వామి గారు? అరికట్టాలని నేను ఐఎమ్ కమింగ్ టు దాట్. అండ్ మీరు నేను దాంట్లో చెప్పిందంటే ఇప్పుడు మనం చాలా సెన్సిటివ్ అంశం సార్ ఇది. ఇప్పుడు గౌడ్లకు సంబంధించిందే గౌడ్లే నడుపుతున్నట్టేది ఉంటే, దానికి కేటాయించబడి ఉన్నటువంటి ఆ వృత్తిపరంగా ఉన్నట్టేది ఉంటే దాన్ని మనం గౌరవించడానికో లేకపోతే ఆల్టర్నేట్ అంటే ఆలోచించచ్చు. అలా లేదు సార్. అలా ఇవాళ జరుగుతున్నటువంటి అలా మీరు చెప్పేటువంటి, అంటే నేను కూడా కెమిస్ట్రీ స్టూడెంట్ ను. సో ఈ పాయిజనస్ కెమికల్స్ కలపడం వల్ల, సో మేడం చెప్పినట్టుగా గ్రాడ్యువల్ అదే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, సో వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గడంతో పాటు ఇట్లా కొంచెం ఎక్కువైనప్పుడు, మోతాదు ఎక్కువైనప్పుడు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది. సో దీని మీద నేనేమంటున్నానంటే ఏ ప్రభుత్వానికి ఇప్పటికి, మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 18 సంవత్సరాలు, అంతకు ముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందున్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా గత 20-25 సంవత్సరాల నుంచి, నేనైతే హైదరాబాద్ సిటీలో 20-25 ఏళ్ళ నుంచి కూడా ఉంటున్నా సార్, ఏ ప్రభుత్వానికి కూడా ఈ కళ్ళు దుకాణాల మీద ఒక స్పష్టత లేదు, ఒక కంట్రోల్ లేదు సార్. ఆడ ఎవరు నడుపుతున్నాడు, వానికి లైసెన్స్ ఏముంది, ఆడికి వచ్చేటువంటి కళ్ళు టేస్ట్ అంటే దాని యొక్క టెస్ట్ ఉంటుందా, టేస్ట్ సంగతి వాళ్ళకి తెలుసు కానీ టెస్ట్ సంగతి అయితే మనకు తెలియాలి కదా. ఆబ్కారీ శాఖకు దాని మీద ఏమైనా కంట్రోల్ ఉందా, దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్. వాళ్ళ వసూళ్ళు వాళ్ళు చేసుకొని వెళ్తుంటారు. కల్తీ ఇది అసలు కల్లే కాదని తెలుసు, వసూలు చేసుకొని వెళ్తున్నారు. కల్తీ కళ్ళు ఎక్కడ వస్తుంది సార్? అదే కల్లే కాదు, మీరు అన్నట్టు కల్లే కాదు, కల్తీ కళ్ళు వస్తుంది. అనవసరంగా కళ్ళును బదనాం చేస్తున్నారు. అందుకని అసలు నేను కళ్ళు అన్న పదం వాట్ల ఒక రసాయనం, విషపూరిత రసాయనం తాపుతున్నారు జనానికి అంటున్నాను. నేను మీతో ఏకీపిస్తున్నాను. అందుకే అది ఒక కెమికల్, ప్యూర్లీ ఒక కెమికల్. ఒకసారి మళ్ళీ వస్తాను వెంకటస్వామి గారు. ఒకసారి వెంకటరెడ్డి, గౌడ కులస్తులు ప్రారంభంలో ఉండొచ్చు, నేను కాదనంటలేను. ఎప్పుడో మల్లికార్జున దగ్గర నుంచి మొదలుకొని చాలా మంది ఉండొచ్చు, అప్పటి నుంచి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతంలో అన్ని మాఫియా డాన్స్ అందరు కూడా అందులో ఎంటర్ అయిపోయినారు. అది లిక్కర్ కావచ్చు, ఇటు చీప్ లిక్కర్ కావచ్చు, లేదంటే ఈ కళ్ళు పేరుతో ఉన్న రసాయనం కావచ్చు. దీని మీద గవర్నమెంట్ కు స్పష్టమైనటువంటి విధానం ఉండాలి. దాని మీద సైంటిఫికల్లీ దాన్ని టెస్ట్ చేసేటువంటి సిస్టమ్ ఉండాలి. దీన్ని ఏ మేరకు అలో చేయొచ్చు. ఒక నిజంగానే కళ్ళు నల్గొండ జిల్లా నుంచి బాగా బాగుంది అనుకోండి, నల్గొండ జిల్లాలో ఉన్నది, లేకపోతే వరంగల్ జిల్లాలో ఉన్నది, అక్కడి నుంచి ఎక్కువ కళ్ళు వస్తుందని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేదానికి ఒక ప్రాసెస్ ఉంటే డెఫినెట్ గా ఇది ఇబ్బంది లేకుండా ఉంటది. తర్వాత ఇంకొక పాయింట్, ఫండమెంటల్ పాయింట్ ఒకటి చెప్పండి వెంకటస్వామి గారు. అసలు కళ్ళు నిజంగా కళ్ళు ఉన్న చోట కూడా అది సంవత్సరంలో 5-6 నెలలకు మించి రాదు. డిసెంబర్ నుంచి మే దాకా లేకపోతే జూన్ దాకా వస్తాయి, 5-6 నెలలే. బట్ 360 రోజులు రాష్ట్రంలో అన్ని చోట్ల ఎలా అమ్ముతున్నారు కళ్ళు పేరుతో? కళ్ళు అంటే సార్, ఇప్పుడు ఆ సీజన్స్ విషయానికి వస్తే నాకు స్పష్టమైన ఐడియా ఉంది. చెప్పండి. మూడు వరపుదాడు, పండుదాడు, పోద్దాడు అని 3 ఉంటాయి సార్. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కటి పారుతాయి, ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కటి పారుతుంది. ఆ పారేటువంటి అంటే క్వాంటిటీస్ తక్కువ ఉంటాయి. పరుపుదాడ ఉన్నప్పుడు చాలా కొద్దిగా ఎక్కువ కళ్ళు వస్తుంది సార్. రిమైనింగ్ 2 సందర్భాలలో కొద్దిగా తక్కువ వస్తుంది. సో దీంట్లో మీరు అన్నట్టుగా అన్ని మొత్తం ఎండిపోవు సార్, అన్ని తాళ్ళు ఎండిపోవు. కొన్ని తాళ్ళు పారుతూ ఉంటాయి కంటిన్యూస్ అంటే, ఒకటి కాకుండా ఇంకొకటి పారడం అనేది ఉంటది. తక్కువ అవుతాయి సార్. నెంబర్ అన్ని 3 రకాలుగా ఉంటాయి నేను చెప్తున్నా. అందుకే 3 రకాలు అన్ని ఒకే సీజన్ లో రావు సార్ శ్రీనివాస్ గారు. సో దీనికి
అది ఊళ్ళల్లో ఇది ఎంత ప్రాబ్లమ్ పెద్దగా లేదు సార్. ఓకే. సో ఇది దాన్ని జనరలైజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఊర్లలో దానికి వెళ్ళట్లేదు సార్. మనకి హైదరాబాద్ నగరం సంగతే మాఫియాలు ఉన్నాయి. నేను చెప్తున్నా సార్, ఒకవేళ కళ్ళు హైదరాబాద్ కు రావాలంటే ఓకే, దాని మీద కంట్రోల్ ఉండాలి, టెస్ట్ ఉండాలి సార్. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కళ్ళు నిజంగా కళ్ళు రావాలా, కళ్ళు విష పదార్థంగా రావద్దు హైదరాబాద్. కళ్ళుగా వచ్చే అవకాశం అయితే లేదు వెంకటస్వామి గారు, మీరు మర్చిపోండి. రైట్, యా చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు సార్ ఒక నిమిషం సార్, శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పండి. మేము పౌర వృత్తిదారులకు 1,00,000 తాళ్ళు పెట్టి ఇచ్చినాము. అవి నిజంగానే 10 ఏళ్లలో నిజంగానే కళ్ళు గీత కార్మికులకు బాగా సాయం చేసి కళ్ళు ఉత్పత్తి చాలా ఎక్కువ అయి ఉన్నట్టు ఉంటే డెఫినెట్లీ వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం. రాత్రి జరిగిందా అనేది ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి, కరెక్ట్ గా దాన్ని లెక్కలు తీయాలి సార్. ఇప్పటికి ఉన్నాయి అయితే 60-70 చెట్లే ఉన్నాయి సార్ మనకి. కళ్ళు రాగలిగిన చెట్లు తీస్తున్నారా లేదా వేరే చర్చ. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ అంచనా చెప్తున్నారు కానీ సార్ మీరు అంచనా చెప్తున్నారు కానీ దాని మీద కూడా ఎవరికి స్పష్టత లేదు. ఓకే, ఓకే, రైట్. ఒకసారి వెంకటరెడ్డి గారు చెప్పండి. కటారి గారు ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ అనేటువంటిది రాజకీయాలకు అతీతంగా జరగవలసిన చర్చ. ఒకటి, గీత కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చర్చ కాదు. గీత కార్మికులు తమ విద్యుక్త ధర్మాన్ని చెట్టు నుంచి కళ్ళు తీస్తున్నారు. ఆ కళ్ళు తీసిన తర్వాత వినియోగదారునికి వచ్చేటప్పటికి పెద్ద మాఫియాలు పనిచేస్తున్నాయి అనేది చర్చ. ఎవరన్నా కానివ్వండి ఇక్కడ సమస్య. కాబట్టి గీత కార్మికులకు వ్యతిరేకం కాదు, వాళ్ళ అభివృద్ధి వాళ్ళ సంక్షేమాన్ని మనం కోరుకుంటాం. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చి ఓఆర్ఆర్ అవతల పెడితే సజయ్ గారు అన్నట్టుగా ఒక కొత్త కోణం ఉంది. ఇప్పుడు కనీసం ఏం చేసేవాడు, వాడు తాగేవాడు పనిచేసి ఆ ఎక్కడో సరూర్ నగరో ఎల్బీ నగరో ఆ ప్రాంతంలో ముషీరాబాద్ లో ఆ కళ్ళు కాంపౌండ్ లో తాగి కిందనో మీదన పడుతూ రాత్రికి ఇంటికి వచ్చి సరే భార్యను కొట్టి చేసి కథాకారుగా సామాజిక సమస్యలు అనేక ఉన్నాయి కుటుంబాలలో, మనకు అందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు తాగాలంటే ఎటు పోవాలా, అక్కడ పోవాలా. ఇప్పుడు ప్రభుత్వం నేనేమంటున్నా అంటే కల్తీ కళ్ళును ఎట్లా నిరోధించాలనేటువంటి ప్రయత్నం చేయకుండా మీరు అవతల తీసుకపోతే మీ అక్కడ ఉండేటువంటి పారిశ్రామిక వాడల్లో ఉండేటువంటి అక్కడే తాగుతాడు, అక్కడే పడుకుంటాడు. కాదు సార్, ఇక్కడ పాయింట్ చెట్టు లేని దగ్గర కాంపౌండ్ ఉండొద్దు, ఫండమెంటల్ పాలసీ. ముందు అసలు చెట్టు లేని దగ్గర అది కల్లా, కల్తీ కల్లా, లేకపోతే అసలు రసాయనం వేరే చర్చ, కానీ చెట్టు లేని దగ్గర కాంపౌండ్ ఉండొద్దు అంతవరకు అంగీకరిస్తారా? ఆ చెట్టు లేని దగ్గర కాంపౌండ్ ఉండొద్దు అనేది ఒక పాయింట్ ఒప్పుకుంటా. చెట్టు ఉన్న దగ్గర కూడా ఉండి కల్తీ చేయడం అనేది దాన్ని మళ్ళీ అరికట్టే ప్రయత్నం జరగాలి. దాన్ని ఎట్లా అరికట్టాలని చర్చిద్దాం. దీనిలో పెద్ద అవినీతి అండి ఈ డిపార్ట్మెంట్. మీరు ఏ మాట కామాట చెప్పాలే తెలుసు, అవినీతి కుంభకోణాలు ఉండేటువంటిది. దీనికి ఏ ప్రభుత్వంలో అయినా మంత్రులు పోటీపడి ఈ మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి సందర్భాలను చూస్తున్నట్టు ఏం లేదు. ఎందుకు తీసుకోవాలి? శ్రీనివాస్ గారు, ఆఖరిగా శ్రీనివాస్ గారు, మీరు కూడా దీని అంటే నిజంగా కార్మికుల ఒక మాట బచ్చు శ్రీనివాస్ గారు, ఈ దానికి సంబంధించినటువంటిది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓన్ చేసుకునే పద్ధతి కాదు. సామాజిక సమస్య గురించి ఆలోచించమని కోరుతున్నా. శ్రీనివాస్ గారు, లాస్ట్లో మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇది గీత కార్మికులకు వ్యతిరేకం కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది, మనం యాక్సెప్ట్ చేయాల్సింది కళ్ళుకు వ్యతిరేకం కాదు, నీరాకు వ్యతిరేకం కాదు. కానీ దురదృష్టం హైదరాబాద్ మహానగరంలో 450-500 షాపుల పేరుతో ఒక రసాయనం ప్రజలకు అందుతుంది. శ్రీనివాస్ గారు, మీరు అంగీకరించకపోయినా దశాబ్దాలుగా అదే జరుగుతుంది. ఇవాళ కాదు, ఇవాళ ఏదో కొత్తగా కాంగ్రెస్ వచ్చాక లేకపోతే బీఆర్ఎస్ వచ్చాకని కాదు, అంతకు ముందు నుంచి కూడా. ఎక్సెప్ట్ సార్, నిజంగా నాకు తెలిసి చాలామంది కళ్ళు తాగాలనుకున్న వాళ్ళు గతంలో నల్గొండ, దేవరకొండ అక్కడికి పోయేవాళ్ళు, కార్లు వేసుకుని అటు పోయి కళ్ళు ఇష్టం ఉన్నోళ్ళు పోతారు, లేదా అక్కడి నుంచి తెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దొరుకుతుంది కాబట్టి ఒరిజినల్. ఇక్కడ సార్ మీరు కళ్ళు తాగాలనుకుంటే మన ఆదిబట్ల, తారమతిపేట ఈ చోట డైరెక్ట్ చెట్లు ఉన్నాయి, మీరు చెట్టు దగ్గరకు వచ్చి తాగొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. నేను అంటుంది అదే కదా, మరి మిగతా చోట్ల లేదనే కదా అర్థం. నేను ఒక చిన్న అంటే సామాజిక అంశంగా పరిగణించి దీని పట్ల ఒకటే మనం కోరుకునేది ఏంటంటే, కల్తీ కళ్ళు అమ్మకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా సరే. కల్తీ జరిగిందని చెప్పి అసలు దుకాణాలే బంద్ చేసేటువంటి కార్యక్రమం కాకుండా, కల్తీ కళ్ళు రాకుండా ఏ విధమైనటువంటి ఫార్ములా చేపడుతుంది ప్రభుత్వం అనేటువంటిది చేయగలిగితే సంతోషం. చెట్టు లేని దగ్గర కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది అన్న పాయింట్కి ఏం చెప్తారు మీరు?
అవును సార్, నేను మీరు కల్తీ చేస్తారు మీరు నాతోని ఏకీభవించకపోవచ్చు, మీరు నాతోని ఏకీభవించకపోవచ్చు. హైదరాబాద్ ప్రజలందరికీ 1,80,00,000 మంది ప్రజలు ఉదయం నుంచి రాత్రి దాకా పాలు వాడతారు. ఈ పాలన్నిటికీ ఈడ బర్రెలున్నాయా సార్? అది కాదు సార్, పాలు కల్తీ అవుతుందని చెప్పి అది చర్చ వేరు. కళ్ళు కూడా కాదు, రసాయనాలు తాగుదామంటారా? శ్రీనివాస్ గారు కొంచెం ఈ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదండి. కాదు, ఒక్క నిమిషం మేడం. మనకి పాలని ప్రాసెస్ చేయటానికి అది ఒక టెక్నాలజీ ఉంది, దానికి సంబంధించి డైరీ ఉన్నాయి. అంటే అంత ట్యాంపర్ అయ్యేటటువంటి పాల కన్నా కూడా ఆ ప్రాసెస్డ్ అనేటటువంటిది చాలా హైలీ టెక్నాలజీతోనే వస్తుంది. అంటే కంపారిజన్ అట్లా చేయొద్దు. ఒకటి కళ్ళు అనేటటువంటిది ఆరోగ్యకరమైనటువంటిది, దాన్ని ఆరోగ్యకరంగానే ప్రజలకు అందించేటటువంటి వ్యవస్థని ప్రభుత్వాలు కళ్ళు పేరుతో కల్తీని తీసుకొస్తే మాత్రం అది చాలా కృత్రిమం. అసలు కల్తీ కాదు సజయ్ గారు, మనం అందరం కూడా మార్చుకోవాల్సిన పదం అంటే కళ్ళు పేరుతో కల్తీ పేరుతో కృత్రిమం. ఆఖరిగా వెంకటేశ్వర గారు లాస్ట్ సెంటెన్స్, టైం అయిపోయింది. నేనేమంటున్నా నేను చెట్టు లేదు కాబట్టి అసలు కళ్ళే వద్దని అంటే, ఇప్పుడు నీరా లాంటి ఒక ప్రయోగం జరిగింది, అది ప్రాసెస్డ్. మరి అట్లాంటిది అంటే ఇప్పుడు మొత్తమే మీరు బ్యాన్ చేసేస్తానంటే, నేను కాంగ్రెస్ లో ఉండొచ్చు, మా ప్రభుత్వం తీసుకుంటుండొచ్చు, అది ఏవైతే చూద్దాం. కానీ టోటల్ బ్యానింగ్ అనేటువంటి దాంట్లో కొద్దిగా ప్రభుత్వం అధ్యయనం చేయాలండి డీటెయిల్ గా. అంటే ఇప్పుడు కళ్ళు ప్రాసెస్డ్ నిల్వ చేసేది కదా, చెట్టు నుంచి తీసింది తాగితే కళ్ళు అంటాం, అంతే కదా వెంకటేశ్వర గారు? రూపంలో స్వచ్ఛంగా మేడం అన్నట్టుగా స్వచ్ఛంగా కళ్ళు రూపంలో అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మనం నగరంలోనే గ్రామంలో అయినా అందిస్తే మంచిది, దానికి ఆ వెసులుబాటు ఇవ్వండి. అంతేగాని అంటే మొత్తమే ఇది జరిగింది కాబట్టి మొత్తమే జరిగింది కాబట్టి కాదు సార్, ఎత్తేసి 20 ఏళ్ళు అయింది, మళ్ళీ మొదలు పెట్టాం, నష్టపోతున్నాం, మనకు అర్థమవుతుంది. మొత్తంగా కల్తీ కళ్ళు పేరుతో రసాయనాలని దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో ప్రజలకు అందిస్తున్నారు. ప్రాణాలు పోయిన వాళ్ళు కొంతమంది అయితే జీవోత్సవాలుగా ఉంటున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అయితే దీనిలో సామాజిక అంశాలు ముడిపడి ఉన్నాయి. అలాగే దాని మీద ఆధారపడ్డ వాళ్ళ బ్రతుకు తెరువు ఏంటనేది కూడా ఆలోచన చేయాలి. అలాగే అవుట్స్కట్స్లో పెద్ద ఎత్తున ఈ దుకాణాలు ఏర్పడితే వలస కార్మికులతో పాటు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ఇబ్బందులు కూడా ఉంటాయి అంటున్నారు. మొత్తంగా దీన్ని ఒక లోతైనటువంటి అధ్యయనం అయితే జరగాలి. ఒరిజినల్గా నిజాయితీగా కళ్ళు అందించగలిగిన చోట తప్ప ఉన్న చెట్లు ఎంత, దానికి ఉన్న డిమాండ్ ఎంత అన్నది అధ్యయనం చేసి, అది లేని చోట సీజన్ కాని టైంలో దీని మీద సరైన చర్యలు తీసుకోవటం అవసరమని నిపుణులు చెప్తున్నారు. చర్చలో పాల్గొన్న శ్రీనివాస్ గారికి, సజయ్ గారికి, వెంకటరెడ్డి గారికి, అలాగే వెంకటస్వామి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.